తాజా 30 టాలీవుడ్లో 150 కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమా తీయడం అతి కొద్ది మంది దర్శకులకు మాత్రమే సాధ్యమవుతోంది. ఈ ఫీట్ను సాధించే డైరెక్టర్ల కోసం హీరోలు భూతద్దం వేసుకుని వెతుకుతున్నారు. అలాంటి డైరెక్టర్ ఎదురైనప్పుడు వారికి కళ్ళు చెదిరే బహుమతులు ఇచ్చే సంప్రదాయం కొరటాల శివతో మొదలైంది. 10 ఏళ్ల తర్వాత వెండి తెర మీదకి ఇచ్చిన రీ ఎంట్రీ అదిరిపోయేలా చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వివి వినాయక్ కు భారీ గిఫ్ట్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఖైదీ నంబర్ 150 తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచినందుకు చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో మంది దర్శకులను కాచి వడబోసి చివరకు వినాయక్ ఎంచుకున్నారు. ఆ ఎంపిక ఘన విజయాన్ని అందించడంతో చిరంజీవి వినాయక్ కు లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ ని ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ హిట్ అయినప్పుడు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లు కొరటాల శివకు బ్రహ్మాండమైన గిఫ్టులు ఇచ్చారు. మహేష్ బాబు కొరటాలకు లగ్జరీ కారును ప్రజెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి తరఫున ఆయన తనయుడు రామ్ చరణ్ వినాయక్ కు కారు కంటే ఫ్లాట్ కంటే పెద్ద గిఫ్ట్ ని ఇస్తారని సమాచారం. త్వరలోనే వినాయక్ కు చెర్రీ అదిరిపోయే బహుమతినిచ్చే అవకాశం ఉంది.